నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకురాలైన దగ్గుపాటి పురంధేశ్వరి ప్రాధాన్యత రోజురోజుకు తగ్గుతోందా? ఎన్టీఆర్ కూతురిగా దేశమంతా తెలిసిన పురంధేశ్వరి రాజకీయాల్లో కూడా బాగానే రాణించారు. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ, పార్టీ ఏదైనా సరే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కానీ మోడీ మూడోసారి ప్రధాని అయ్యాక మాత్రం పురంధేశ్వరి ప్రభ తగ్గినట్టే కనిపిస్తోంది. మొదటి దఫాలోనే మంత్రి పదవి ఖాయమనుకున్నా అది జరగలేదు. విస్తరణలో అవకాశం ఇస్తారనుకుంటే పార్టీ పదవి దక్కకపోవడంతో అది సాధ్యం కాదని తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకురాలు అయినప్పటికీ పురంధేశ్వరిని ఎందుకు పక్కన పెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాల్లో భాగంగానే పురంధేశ్వరికి ప్రాధాన్యత దక్కడం లేదా అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తరువాత పాపులర్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా దగ్గుబాటి పురంధేశ్వరే. దాదాపు 2 దశాబ్దాల నుంచి ఏపీ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి కాలేకపోతున్నారు. 2004లో బాపట్ల లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2009లో విశాఖపట్నం నుండి ఎంపీగా గెలిచి యూపీఏ 2లో వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 రాష్ట్ర విభజనకు నిరసిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. బీజేపీ మహిళా మోర్చా ప్రభారీగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఒడిశా రాష్ట్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. జూలై 2023లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఇక కులమే ప్రధాన అడ్డంకి. యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఏపీకి పార్టీ అధ్యక్షురాలిగా చేసినప్పటికీ, సీనియర్ ఎంపీ అయినప్పటికీ పురంధేశ్వరికి ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి అవకాశం మాత్రం దక్కడం లేదు. మోదీ 3.0 ప్రభుత్వంలో పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కకపోవడం వెనుక ప్రధానంగా పొత్తుల సమీకరణాలు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో టీడీపీ, జనసేన కూటమి భాగస్వాములుగా ఉండడంతో టీడీపీ ప్రాధాన్యత ప్రకారం కేంద్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసానికి మంత్రి పదవి దక్కింది. సామాజిక సమతుల్యత దృష్ట్యా ఒకే ప్రాంతం నుంచి ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరిని పక్కన పెడుతున్నట్టు అర్థమవుతుంది. ఇక కుటుంబ రాజకీయాల ప్రచారం. ఎన్టీఆర్ కుటుంబం నుండి మరో శక్తివంతమైన నాయకత్వం ఎదగకుండా చంద్రబాబు నిరోధిస్తున్నారనే ప్రచారం రాజకీయ ప్రత్యర్థులు తరచుగా చేసే ఆరోపణ. 1995లో ఎన్టీఆర్ నుండి టీడీపీ పగ్గాలను చంద్రబాబు చేజెక్కించుకున్న సమయంలోనే దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి ఎన్టీఆర్ వర్గంలో నిలిచారు. ఆ కుటుంబ విభేదాల కారణంగానే వారు టీడీపీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్లో చేరారు. 2024 ఎన్నికల ముందు ఏపీలో వైఎస్ఆర్సీపీని ఓడించే లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కూటమి ఏర్పాటులోనూ, ఎన్నికల ప్రచారంలోనూ పురంధేశ్వరి కీలక పాత్ర పోషించి రాజకీయ విభేదాలను పక్కన పెట్టారు. ఇంత చేసినప్పటికీ పురంధేశ్వరికి కేంద్ర మంత్రి పదవి మాత్రం దక్కడం లేదు. ఎన్టీఆర్ కుటుంబంలో మరో వ్యక్తికి కీలక పదవి దక్కకుండా చంద్రబాబే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు మాత్రం ఉన్నాయి. ఇక పార్టీ సేవలకే పరిమితమా అంటే మోడీ కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా పురంధేశ్వరికి అవకాశం ఇస్తారని నిన్న మొన్నటి దాకా అంతా చెప్పేవారు. ఒక దశలో ఆమెను ఉపరాష్ట్రపతిని చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి కూడా దక్షిణాదికి చెందిన మహిళా కోటాలో పురంధేశ్వరి పేరు పరిశీలనకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరికి బీజేపీ జాతీయ కార్యవర్గంలో ఆమెకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కింది. దీంతో పురంధేశ్వరికి సమీప భవిష్యత్తులో మంత్రిగా అవకాశం దక్కడం అసాధ్యమని తేలిపోయింది. పార్టీ సేవలోనే తరించాలని పెద్దలు గట్టిగానే నిర్ణయించినట్లయింది. సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకురాలికి కేంద్రంలో కేబినెట్ స్థానం ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ మరింత బలంగా పుంజుకోవడానికి సహాయపడేదని అభిప్రాయం కేడర్లో ఉంది. పొత్తు రాజకీయాల వల్ల అటు బీజేపీ, ఇటు టీడీపీ లాభపడ్డప్పటికీ వ్యక్తిగతంగా పురంధేశ్వరి బాగా నష్టపోయినట్లు మాత్రం కనిపిస్తుంది.